నమస్తే మావ, నేను మీ నెల్లూరు పెద్దారెడ్డి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఫుడ్ డైట్ ఏం మెయింటైన్ చేయాలని ఈ యొక్క క్వశ్చన్ అయితే చాలామంది అడిగారు. సో యాక్చువల్గా నేను మెయింటైన్ చేసింది, నాకు డాక్టర్స్ చెప్పింది మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. సో బేసిక్గా మనం ఏంటంటే ఏమైనా తినొచ్చు, కానీ ఈ చీమ్ పోసే వస్తువులు ఉంటాయి కదా, అవి తినకుండా ఉంటే సరిపోతుంది. సో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత మేజర్గా మనం అయితే ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రోటీన్ ఇంటేక్ అయితే ఎక్కువ ఉండాలి. సోయా చంక్స్ తినొచ్చు, అలాగే మనకి బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి, బాదం, ఇంకా ఏదైనా సరే ఫ్రూట్స్ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు. ఇలాగా మనం తీసుకునే ప్రతి ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. వీటితో పాటు నీ బాడీ ఎక్కువ, నీకు లోపల హీట్ అనేది కాకుండా మేజర్గా మీరు బటర్ మిల్క్ అనేది తాగితే మీకు కొంచెం బాడీ అనేది కూల్ అవుతుంది. సో మీరు ఏ ఫుడ్ అయినా తినొచ్చు, కాకపోతే కొద్ది రోజులు ఒక హెచ్టీ అయిన తర్వాత 10 to 15 డేస్ చీమ్ పోసే వస్తువులు అంటే మనకి బ్రింజాల్ కానివ్వండి, ఇంకేదైనా ఈ పప్పులు ఇటువంటివి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. సో ఒక 10-15 రోజులు కనుక మీరు అవాయిడ్ చేస్తే మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో థ్యాంక్ యూ మావా. నా హెయిర్ జర్నీ 6 మంత్సా, 8 మంత్సా, 9 మంత్సా. సో యాక్చువల్గా నేను ఏప్రిల్ 1వ తారీఖు అయితే స్టార్ట్ చేశా. మే 2వ తారీఖు ముందు 2 PRP సెషన్స్ ఇచ్చి కొంచెం టైం తీసుకొని నాకు మే 2వ తారీఖు అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. నా ఎంటైర్ జర్నీ మీతో షేర్ చేసుకుంటా. నచ్చితే ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.